తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవవచ్చునని, రేపు ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 2 రోజుల పాటు తెలంగాణలో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాత్రి కురిసిన అధిక వర్షాలకి లింగాపురం ఆరోగ్య కేంద్రమైన కుబీర్ గ్రామంలోని ఆరోగ్య ఆసుపత్రిలో ప్రతి సంవత్సరము వరద నీటితో నిండుకొని ఉంటున్నది. ఈరోజు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 52.20 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం రెండో ప్రమాదక హెచ్చరిక వద్ద కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. భారీ వర్షం, వరదల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కురిసిన అధిక వర్షాలకి లింగాపురం స్టేషన్